సెక్టర్‌లో నీకు చాలా అనుభవం ఉంది కాబట్టి, ఇఫ్ యూ కెన్ గివ్ ఎ 30,000 ఫీట్ వ్యూ ఆఫ్ దిస్ సెక్టర్. ఓకే. సో, మన అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏంటంటే మొదట ఇప్పుడు 1950స్‌లో ఇండిపెండెన్స్ రాగానే మనం షిప్ టు మౌత్ అన్నట్టుగా ఉండేవాళ్ళం అన్నమాట. అప్పుడు ఇంపోర్ట్స్ చేసుకుని నెక్స్ట్ షిప్ వచ్చేదాకా మనకి దేశంలో ఆహారం లేకపోవడం అనే పరిస్థితి. అమెరికా నుంచి PL 480 యాక్ట్ ప్రకారం మనకి డొనేషన్ వచ్చేది. ఆ పొజిషన్ తర్వాత మనల్ని సెల్ఫ్ సఫిషియన్సీ తీసుకురావడానికి అగ్రికల్చర్ సెక్టర్ బాగా దోహదపడింది. ఇటు గ్రీన్ రెవల్యూషన్ గాని, ఆ తర్వాత వైట్ రెవల్యూషన్ గాని. అలాగా ఒక 20 ఏళ్ళు బట్టి మనం దాదాపుగా అగ్రికల్చర్ లో సెల్ఫ్ సఫిషియెంట్ అయి ఉన్నాం ఫుడ్ కి. కొన్ని నువాన్సెస్ ఉన్నాయనుకోండి. ఏంటంటే పూర్తిగా ఇంకా అందరికి అఫోర్డ్ చేసే అంత పరిస్థితి లేదు. చాలా మంది పావర్టీలో ఉన్నారు. ఈ ఫుడ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఉన్నా కూడా న్యూట్రిషన్ సెల్ఫ్ సఫిషియన్సీ లేదు. ఇలాంటివి కొన్ని నువాన్సెస్ ఉన్నా కూడా ఓవరాల్ గా ఆ షిప్ టు మౌత్ పరిస్థితి నుంచి సెల్ఫ్ సఫిషియన్సీకి చేరిపోయాం ఆల్మోస్ట్ 90s కల్లా. ఇప్పటికీ మన దేశంలో దాదాపు సగం శాతం వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ మీదే ఆధారపడి ఉన్నారు. ఫార్మర్స్ గాని, ఫార్మ్ లేబరర్ గాని. అది మెయిన్ జీవనాధారం మన దేశంలో ఇంకా అగ్రికల్చర్ మీదే ఉంది. మిగతా సగం మాత్రమే వేరే మ్యానుఫ్యాక్చరింగ్ గాని, సర్వీసెస్ గాని సెక్టర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఓన్లీ 15% ఇప్పుడు జీడిపి అగ్రికల్చర్ మీద ఉంది. అగ్రికల్చర్ లో ఇందులో మన ఇంక్లూడింగ్ అలైడ్ సెక్టర్స్, మిల్క్ గానీ, ఫిషరీస్ గానీ, ఇవన్నీ కలిపి కూడా ఓన్లీ 15% ఉంది. అంటే మనం పర్ క్యాపిటా జీడిపి, మన ప్రాక్సీ పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటే మనం అది ఫార్మర్స్ ఇన్కమ్ మిగతా అన్ని సెక్టర్స్ తో కంపేర్ చేస్తే 1/4 మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది మనకి. ఈ 50 అండ్ 85% కంపేర్ చేసుకుంటే. సో కాబట్టి అగ్రికల్చర్ లో మనకి సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చినా ఫార్మర్స్ కి ఇంకా తగినంత ఆదాయం లేదు. చాలా కష్టాల్లో ఉన్నారు. ఇది ఒక క్యారెక్టరిస్టిక్ ఇండియన్ సిచ్యువేషన్. ఇంకోటి ఏంటంటే మెల్లిగా ఈ క్లైమేట్ చేంజ్ వలన వాతావరణ పరిస్థితులు బాగా మారుతున్నాయి. ఈ మధ్య వేసవి కాలంలో బాగా వానలు పడిపోవడం, వానలు పడాల్సిన టైంలో బాగా కరువు పరిస్థితి కొన్ని సంవత్సరాల్లో, ఇలాగ రకరకాల ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి. దాని వలన నాటిన పంట కాపుకొచ్చే వరకు, పండిన పంట చేతికొచ్చే వరకు చాలా అన్సర్టనిటీస్ ఉంటున్నాయి. మన ఫార్మర్స్ కూడా చాలా చిన్న ఫార్మర్స్ అవడంతో యావరేజ్ ఆల్ ఇండియాలో రైతు సగటు భూమి 1 హెక్టేర్ మాత్రమే, అంటే దాదాపు 2.5 ఎకరాలు. అది కూడా ఒక క్యారెక్టరిస్టిక్ అన్నమాట. ఈ రకంగా చాలా విషయాల్లో మనం ప్రోగ్రెస్ అయినా కూడా ఫార్మర్ గురించి ఆలోచిస్తే మాత్రం చాలా కష్టాల్లో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటేమో ఐ థింక్ 84% ఆఫ్ ద ఫార్మర్స్ ఓన్ లెస్ దాన్ 3 acres అనుకుంటా కదండి. మనం ఆల్మోస్ట్ ఈవెన్ ద అదర్ 20%, 15% చూస్తున్నాడు. వాళ్ళు కూడా మరి పెద్ద రైతులేం కాదు. ఉంటే 10, 15, 20 ఎకరాల దాకా ఉండొచ్చు, కానీ large majority are below 1 hectare, and all India average itself is a little over 1 hectare. So 50% of the country's workforce working in agriculture, and agriculture contributing only 15% to the GDP. Right. And how does this compare with, say, a developed country or another developing country like India? Compare చేయగలరా? Most developed countries ఏంటంటే already their agricultural workforce has dropped to very small percentages, 1 or 2% అగ్రికల్చర్ మీద డిపెండెంట్ వర్క్ ఫోర్స్. లేకపోతే జీడిపిలో షేర్ కూడా అంతే, ఆల్మోస్ట్ 1 or 2% అలా ఉంటుంది, చాలా తక్కువ. కన్వెన్షనల్ మోడల్లో, డెవలప్మెంట్ మోడల్లో ఏమనుకున్నారంటే అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సర్వీసెస్ కి మైగ్రేట్ అవుతే అదే ఎకనామిక్ డెవలప్మెంట్ అనుకున్నారు. మన ఇండియా లెక్క చూసుకుంటే అది కరెక్ట్ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఎక్స్పాన్షన్ రాకముందే అగ్రికల్చర్ నుంచి సర్వీసెస్ కొద్దిగా లీప్ ఫ్రాగ్ అయ్యాం. సో కాబట్టి ఆ రేషియోస్ మనకి కుదరకపోవచ్చు. తర్వాత ఇప్పుడు సడన్ గా ఈ పొజిషన్ లో మనకి వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ లో తగ్గాలి అంటే మన కళ్ళ ముందు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కనపడటం లేదు.
ఒకవేళ ఈ వర్క్ ఫోర్స్ ని తగ్గించి మనం ప్రొడక్టివిటీ పెంచాలనుకున్నా కూడా అది సోషల్లీ యాక్సెప్టబుల్ సిచ్యువేషన్ కాదు. సో కాబట్టి ప్రపంచంలో మిగతా అన్ని చోట్ల సింగిల్ డిజిట్, మరీ లోవర్ సింగిల్ డిజిట్ అలా ఉన్నా కూడా అది మనకి ఆల్మోస్ట్ సంబంధం లేనిటువంటి పరిస్థితి అనుకోవచ్చు మనం. మనకు కావాల్సిన అగ్రికల్చర్ బేస్డ్ ఓవరాల్ డెవలప్మెంట్ మోడల్ అన్ని మన ఇండియాలోనే యూనిక్ గా క్రియేట్ చేసుకునే పరిస్థితి మనకుంది ఇప్పుడు. So how does this compare with other developing countries, let's say in Asia? So other developing economies also, if you look at some parts of Southeast Asia and all that, they have come to low double digits. Many places between 10 and 20% of the workforce depending on agriculture, and high single digit on the GDP context. So ratio wise, slightly less skewed compared to India. ఇంత డిపెండెన్సీ ఎక్కడ లేదు. ఒకప్పుడు చైనా కూడా ఆల్మోస్ట్ మనకి కంపేరబుల్ గా ఉండేది ఒకప్పుడు, అంటే ఇన్ 60s and 70s. సో ఆ తర్వాత యాజ్ దే గాట్ ఆన్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ ది కన్వెన్షనల్ మోడల్, అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కి మైగ్రేట్ అయ్యారు వాళ్ళు, బిఫోర్ ఈవెన్ దే గాట్ ఆన్ టు సర్వీసెస్ ఇన్ ద సబ్సిక్వెంట్ పీరియడ్. దాంతో దే రేషియోస్ ఆర్ ఆల్సో nowhere as skewed as Indian ratios. ఓకే, ఇప్పుడు మీరు కనుక గత 70 ఏళ్లలో సరిగ్గా జరగనివి, లేకపోతే సరిగ్గా అంటే మంచి ఉద్దేశంతో చేసినా కూడాను సరైన ఫలితాలు ఇవ్వనివి, అంటే అలాంటి గవర్నమెంట్ సైడ్ నుంచి చేసిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో, అంటే విచ్ కంట్రిబ్యూటెడ్ టు ద కరెంట్ సారీ స్టేట్, అలాంటి పాలసీస్ కానీ ఇంప్లిమెంటేషన్స్ గురించి అని చెప్తారా? రైట్. సో ఇందాక అన్నట్టుగా గ్రీన్ రెవల్యూషన్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎరా ఇన్ ది ఇండియన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్టర్. మనకంటే షిప్ టు మౌత్ నుంచి సెల్ఫ్ సఫిషియన్సీ తీసుకోవడానికి బాగా దోహదపడింది అది. అరౌండ్ ద టైమ్ గ్లోబలీ నార్మన్ బోర్లాగ్ హ్యాడ్ ఐడెంటిఫైడ్ dwarfing genes and got the wheat and paddy plants to become shorter and stronger stem, high yielding varieties తీసుకొచ్చారు సీడ్స్ లో అప్పుడు. సో అదే టైంలో ఇండియా ఆల్సో వెంట్ ఇన్ టు లార్జ్ స్కేల్ irrigation projects and very large fertilizer projects. So wherever we have irrigation available, people should make use of high yielding varieties of seed and make use of fertilizer to produce much larger quantum of paddy and wheat. And that was the first significant program. So entire initiative of that was in the public sector. Research, extension work, procurement system from the public procurement, FCI got created, distribution of food around the country through the public distribution system. So even fertilizer manufacturing, many other seeds manufacturing, even got almost entirely led by the public system. So that I think was the most positive transformational kind of a program. Subsequently, of course, we realized some negative effects of it. So the green revolution law, while it has enabled self-sufficiency, largely supported by the entire government institutions, అందులో the negative impact which came out is over exploitation of our land resources, natural resources, creating hotspots of water table and over usage of chemicals for crop protection. Ilaga, there are certain side effects. సో ప్రొడక్టివిటీ ఆ టైంలో మిగతా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అవన్నీ క్రియేట్ చేసిన ఎక్కడ ప్రొడక్టివిటీ మొదట పెరిగిందో అక్కడే మిగతా సిస్టమ్స్ కూడా డెవలప్ అవడంతో ఆల్ ఇండియా లెవెల్లో కొంచెం రీజనల్ బ్యాలెన్స్ కుదరలేదు. అప్పుడు మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ అండ్ ప్రొక్యూర్మెంట్ హ్యాపెన్ ఫ్రమ్ పంజాబ్, హర్యానా అండ్ ఆంధ్రప్రదేశ్ at that time, and little bit in the western UP. సో ఆల్మోస్ట్ మిగతా పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అక్కడ కూడా మనకి ఈ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కానీ
లింక్ టు దిస్ గ్రీన్ రెవల్యూషన్ జరగలేదు. So both this over exploitation and regionally imbalanced progress in agriculture. So these two are the unintended consequential outcomes which are somewhat negative of the green revolution. So this is one aspect. And as we evolved, ఇంకా కొన్ని స్కీమ్స్ ఏంటంటే ఓవరాల్ ఇన్కమ్ లెవెల్ తక్కువ ఉన్నాయి. అంటే ఒకప్పుడు మోర్ దాన్ 80% వర్ అగ్రికల్చర్ డిపెండెంట్. ఇవాళ 50 ఎక్కువగా అనిపిస్తున్నా కూడా ఇట్ ఈస్ a result after several years where it has moved from 80 to 50%. బాగా తగ్గింది. బట్ just the progress in the services sector, expansion of education, improvement of infrastructure, ఇవన్నీ ఈ రిడక్షన్ కి దోహదపడ్డాయి. ఫ్రమ్ అ పుల్ సైడ్, skill building కానీ ఇటువంటి various kinds of indirect benefits happened for people to move out. And the push factor was the low income at the farmer income level. So per capita income, if you look at overall economy kuda, Hindu rate of growth nunchi 2-3% rate nunchi sudden ga manaku improvement, economic liberalization of the 90s ఆ టైంలో వచ్చింది. ఆ టైంతోనే మనం అగ్రికల్చర్ గ్రోత్ రేట్స్ కూడా కంపేర్ చేసుకుంటే ఫార్మర్ ఇన్కమ్స్ కి between 93-94 and about 2011-12, largely in that 10-year period, the per capita income of the farmers about 21,000 rupees nunchi 43,000 rupees on real prices basis. So it almost doubled in those 10 years. And this is per capita for all the 14 crore farmers. ఆ తర్వాత 4-5 ఏళ్ళు ఇదే లెవెల్లో ఉండిపోయింది. మనకేంటే వన్ ఆఫ్టర్ అనదర్ వెదర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, డ్రౌట్స్, వాటి వలన 42,000, 43,000, మాక్సిమం 46,000 ఆ రేంజ్ లో ఉండిపోయింది. సో దాని వలన 2016 లో ప్రైమ్ మినిస్టర్ హ్యాడ్ టు గివ్ ఎ కాల్, డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఇస్ ది నేషనల్ అజెండా అని. సో అప్పుడు కొన్ని మేజర్ స్కీమ్స్ ఆ తర్వాత వచ్చాయి. వెదర్ ఇట్ ఈస్ డ్రౌట్ బేస్డ్ ట్రిగర్ కాబట్టి ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన అని ఫర్ ఇరిగేషన్, అలాగే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అని క్రాప్ ఇన్సూరెన్స్ కోసం, ఇటువంటి కొన్ని స్కీమ్స్ ఆ టైంలో లాంచ్ చేశారు. అవి దే ఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ యూనివర్సల్ ఇంప్లిమెంటేషన్. పాలసీస్ కొన్ని గుడ్ ఇంటెన్షన్ తో చేసిన నెగటివ్ అయ్యాయి, అవుతున్నాయి అన్నటువంటి స్కీమ్స్ లో ఏమున్నాయంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఫార్మర్స్ ఇన్కమ్ తక్కువ అవడం వలన ఫార్మర్ కి ఏదో విధంగా సపోర్ట్ చేయాలని కొన్ని స్కీమ్స్ వచ్చాయి. వాటర్ సబ్సిడీ, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ, ఎక్స్టెన్షన్ సర్వీస్ ఆర్ గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇలాగా. సో వీటి వలన ఏంటంటే దెర్ వాజ్ నో కన్సర్న్ ఫర్ యూజింగ్ ఆఫ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ ఆన్ ఎ సస్టైనబుల్ బేసిస్. సో వాటర్, ఎలక్ట్రిసిటీ ఫ్రీ అయ్యేటప్పటికి మొత్తం గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ చాలా అన్రీజనబుల్ లెవెల్స్ పెరిగిపోయి వచ్చే అదేళ్లలో కూడా వాటర్ ఉంటుందో అని కొన్ని స్టేట్స్ లో అయిపోయింది. సో ఈ రీజనల్ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ ఇది కాంప్లిమెంటరీ అన్నమాట. మనకి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ బాగా పెరగాలి అనుకుంటే యూ హ్యావ్ టు గో టు స్టేట్స్ వేర్ దేర్ ఇస్ సఫిషియంట్ గ్రౌండ్ వాటర్, లార్జ్లీ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, బీహార్, బెంగాల్, జార్ఖండ్ అలాగా. సో ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ నెగటివ్ అవుట్కమ్. ఫర్టిలైజర్ సబ్సిడీ వలన ఓవర్ యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్, నైట్రోజన్ అవసరం లేకపోయినా కూడా ఎక్స్ట్రా యూరియా యూజ్ చేయడం, ఎక్స్టెన్షన్ సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవడం వలన ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్టెన్షన్ సర్వీసెస్ క్వాలిటీ బాగా పడిపోయింది. సో ఇలాగా కొన్ని పాలసీస్ ఉన్నాయి. రెండో రకం ఏంటంటే ఫార్మర్ ని విలేజ్ బ్లెండర్ క్లచెస్ లోంచి, లోకల్ అడతియా అంటారు, అటువంటివి కానీ లోకల్ విలేజ్ ట్రేడర్స్ కి అమ్మేసే పరిస్థితి నుంచి, వీటి నుంచి బయటకు తీసుకురావడం కోసం చెప్పి అగ్రికల్చరల్ మార్కెటింగ్ లాస్ కనిపెట్టారు. ఏపీఎంసీ యాక్ట్ అని, తర్వాత షార్టేజెస్ ఉన్న కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ పెరిగిపోయినప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని, ఇవన్నీ పెట్టడంతో
ఆ పీరియడ్‌లో 60స్‌లో, 70స్‌లో, 80స్‌లో దీస్ ఆర్ వెరీ అప్రోప్రియేట్ పాలిసీస్ అన్నమాట. కానీ 90స్ తర్వాత కన్స్యూమర్స్ ఇన్‌కమ్ పెరగడంతోటి, గ్లోబల్ అవేర్‌నెస్ పెరగడంతోటి కన్స్యూమర్స్ ఆల్సో స్టార్టెడ్ లుకింగ్ ఫర్ లార్జర్ వెరైటీ ఇన్ ఫుడ్, నాట్ జస్ట్ రైస్ అండ్ వీట్ బట్ మోర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, మీట్ అలాగా. Consumers were looking for better quality of food. Consumers were also concerned about safety of the food they were consuming. Consumers are also looking for convenience, whether at the time of buying or consuming. So ఇవన్నీ రావాలంటే government led system what worked for green revolution is not very appropriate. Farmers income పెరగాలంటే they have to shift to high value crops, whether it is fruits or vegetables and those kinds of things which are more perishable. So therefore the system should be more demand responsive. సో ఈ సిస్టంలో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి దీస్ రెగ్యులేషన్స్ బికేమ్ అన్ ఇంపెడిమెంట్, అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ బికేమ్ అన్ ఇంపెడిమెంట్ ఫర్ బ్రింగింగ్ ద ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఈస్ సో క్రిటికల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ రకంగా దీస్ ఆర్ ది యాక్ట్స్ విచ్ హ్యాడ్ అదర్ ఇంపీడింగ్ ఎఫెక్ట్ ఆల్సో. అంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ వల్ల వాట్స్ నెగటివ్ అబౌట్ ఇట్ ఫర్ ద ఫార్మర్స్ ఆర్ ద ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్? సో ఈ డిమాండ్ రెస్పాన్సివ్ కావాలన్నా, లేకపోతే మనం పండించిన ప్రొడ్యూస్ కి వాల్యూ యాడ్ చేసి కన్స్యూమర్ దగ్గర తీసుకెళ్లాల్సిన కూడా ఈ వెరైటీ, క్వాలిటీ, కన్వీనియన్స్ ఇవన్నీ కావాలంటే లాజిస్టిక్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వేర్ హౌసింగ్ అండ్ సప్లై చైన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ అవసరం అవుతాయి. సో ఒకసారి నేను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకున్నాక, ఒక వేర్ హౌస్ కట్టుకున్న తర్వాత ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఇంపోజ్ చేసి నువ్వు రోజుకి 100 టన్నుల కంటే ఎక్కువ కొనడానికి లిమిట్ ఉంది, ఇప్పుడు నీ దగ్గర స్టాక్ 500 టన్నుల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు అంటే, మనం మినిమం వయబుల్ ప్రాసెసింగ్ రోజుకి 1000 టన్నులు పెట్టుకుని ఒక 50,000 టన్నులు వేర్ హౌస్ కట్టుకుని ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా అన్వయబుల్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ సిచ్యువేషన్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రావట్లేదు అంటే స్కేల్ ఎకానమీ లేదు. అది పెట్టుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ పెడతారో మనకి తెలియదు. సో తలపైన ఒక కత్తి వేలాడుతున్నట్టు అనమాట. మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఎప్పటిదాకా మనం ఈ స్కేల్లో బిజినెస్ చేసుకోవచ్చు లేదో తెలియదు మనకి. సో అందువల్ల ఇన్వెస్ట్మెంట్స్ రావన్నమాట. దానివల్ల ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఒక పంట పండిన తర్వాత ఇమ్మీడియట్ హార్వెస్ట్ తర్వాత ధరలు బాగా పడిపోతాయి. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో కొనడానికి అంత వేర్ హౌసింగ్ కానీ, ప్రాసెసింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేనప్పుడు ఓన్లీ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. దానివల్ల ఏంటంటే హార్వెస్ట్ అవగానే ప్రైసెస్ బాగా తక్కువ ఉండిపోతాయి. అవి ఎవరన్నా కొనగలిగి దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేసినా, లేకపోతే స్టోరేజ్ లో ఉంచుకున్నా, అలా జరిగినప్పుడే ఇమ్మీడియట్ గా మన మెటీరియల్ ఫ్లో అవుతుంది ఫార్మర్ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్. అలా కొనడానికి ఆస్కారం లేనప్పుడు సప్లై ఎక్కువైపోతే ఫార్మర్ దగ్గర ఆ ప్రైసెస్ పడిపోతాయి. సో ఎసెన్షియల్ కమోడిటీస్ వలన బెనిఫిట్ కన్స్యూమర్ కి జరిగింది. మన ధరలు పెరిగాయి అంటే వెంటనే లిమిట్ వస్తుంది, ధరలు వెంటనే పడిపోతాయి. అది రివర్స్ ఫార్మర్ మీద నెగటివ్ ఇంపాక్ట్ అన్నమాట. మనకి సప్లై ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకోవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ధరలు ఎప్పటికీ తక్కువే ఉంటున్నాయి ఫార్మర్ లెవెల్. సో ఎసెన్షియల్ కమోడిటీ అది నెగటివ్ ఇంపాక్ట్ వచ్చింది అనమాట.